హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న సూపర్ అండ్ టేస్టీ రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటుంది. బయట బండి మీద దొరికిన పకోడీ కంటే కూడా బావుంటుంది. బయట దొరికే పకోడీకి వాళ్ళు రకరకాల ఆయిల్స్ వాడతారండి, కలర్స్ వాడతారు. అందుకని మనం న్యాచురల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందుగా ఓ పావు కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ అనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం పిండుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వచ్చేసి నేను మైదా వేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే వరిపిండి అయినా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. 2 స్పూన్లు వచ్చేసి శనగపిండి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తాయండి. జ్యూసీగా లోపల బావుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్‌ని జాగ్రత్తగా ఆయిల్‌లో వేసుకోవాలి. ఇందుట్లో మనం ఫుడ్ కలర్స్ కూడా ఏమీ వేసుకోవట్లేదండి. ఇది ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ నాప్కిన్ పైకి రిమూవ్ చేసుకోవడమే. చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పకోడీ మాత్రానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీరే స్వయంగా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.